రెండేళ్ళు కూడా అవ్వలేదు, అంత వ్యతిరేకత వచ్చిందా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద? నా పేరు బడుగు మనోహర్, 63 డివిజన్. చంద్రబాబు నాయుడు చేసిన పనులు ఏమీ బాగాల. ఇప్పుడు మాకు ఆటోలు ఫ్రీ బస్సులు పెట్టాడు, ఏం ఉపయోగం లేదు. పిల్లలు కూడా ముద్ద పెట్టలేకపోతున్నాం, స్కూల్ కూడా పిల్లలు పంపించలేకపోతున్నాం, ఇంటి అది కట్టలేకపోతున్నాం, ఆటోది కట్టలేకపోతున్నాం. నేనే కాదు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు, ఒక ఇసుక ఫ్రీ అయిన టైప్ వాళ్ళ పనులు లేవు, ఏ పనులు లేవు. గన్నవరం కానీ గుడివాడ రోడ్డు ఒకసారి నువ్వు వెళ్తే నువ్వు ఇక్కడ రోడ్లో పెట్టుకుని కేసులు అడిగా చూస్తే పెద్ద పెద్ద గోతులు, లారీలు గోతులు వెళ్ళిపోయిన పొజిషన్లో ఉన్నాయి. నువ్వు ఆటో డ్రైవరా? అవును. నీ 15 ఏళ్ళు వేసాడు చంద్రబాబు, జగన్ అయితే 10 ఏళ్ళకి వేసింది. జగన్ 10 ఏళ్ళు వేసినట్టు ఇన్సూరెన్స్కి మెన్నే సరిపోయి, ఇలాగ ఫ్రీ బస్సులు లేవు. పిల్ల ప్రశాంత బతికేవాళ్ళు, పిల్లలను బాగా చదువుకునే వాళ్ళమే, అన్ని పొజిషన్లు బాగున్నాయి. అమ్మఒడి పడేది, జగన్ ఒకరికి అమ్మఒడి వేసాడు. 3 కణాల్లో ఎవరు డబ్బులు పడలా. నాకు 3 పిల్లలు 10,000 పడినాయి అంతే, కనవ డబ్బులు పడలా. ఎవరి పల్ల అమ్మఒడి లేదు. ఆ తర్వాత మహిళలకు 18,000 లేవు, ఏ పథకాలు లేవు. ఇస్రాయల్ అమలు అవుతున్నాయి, టీడీపీ వాళ్ళకి అమలు అవుతున్నాయి. మాకు అసలు ఇప్పుడు మాకు అందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు, మాకు ఇళ్ళ పట్ట ఆపేశాడు, ఏమీ లేవు. మీరు ఏం చెప్తారు, జగన్కి చంద్రబాబుకి తేడా ఏంటి అంటే? జగన్ గారు వస్తే పేదవాళ్ళకే, తోపుడు బండి వాళ్ళకే, ఆటో వాళ్ళకే, ఇస్త్రీ పట్ల వాళ్ళకే, మతం లేదు, కులం లేదు, క్యాస్ట్ లేదు, పార్టీ లేదు, బీజేపీ లేదు, వైసీపీ లేదు, టీడీపీ లేదు, అందరూ పదవి వేసాడు. లారీలకి, పాస్టర్లకి, అందరికి నమోదు చేసేవాళ్ళు అందరికీ డబ్బులు వేసాడు. డబ్బులు ఇచ్చి సోమరబోతులు చేశారని కూడా విమర్శ ఉంది కదా. జగన్ చేసింది జగన్ 5 సంవత్సరాల్లో 3,50,000 కోట్లు అయితే, ఇప్పుడు 2 సంవత్సరాలుగా 3,50,000 కోట్లు అప్పు చేశాడు. ఇంకా 2 సంవత్సరాలు పూర్తి అవ్వాలి. ఇంకా రాజధాని అన్నాడు, రాజధాని పూర్తి అవ్వాలని మొన్న వెళ్ళా, ఎక్కడ పడతాడు గోతులు ఏం పూర్తి అవ్వాలా. మళ్ళీ ఒక 20,000 ఎకరాలు కావాలన్నాడు. కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి, టమాటా రేట్లు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. 3 పంటలు కూడా నాశనం చేశారు. మొన్న జగన్ 5 ఏళ్ళు రాకపోతే ఈ పార్టీకి అమరావతి అయిపోయేది అంటున్నారు కదా. అమరావతి కాదు, ఇప్పుడు జగన్ గారి పాలన చంద్రబాబు ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే విశాఖపట్నం అన్నిటికీ ఉపయోగపడుతున్నాను. విశాఖపట్నం గూగుల్ అన్నింటికి 5-6 లక్షల కోట్లు నాకు సంపాదన అక్కడ పెడుతున్నాను చంద్రబాబు కాడ. జగన్ చూసే ఫాలో అవుతున్నాడండి. తొందరలోనే ఒక మంచి అమరావతిని కట్టబోతున్నారు, రాజధాని చంద్రబాబు గారు. నువ్వేంటి ఎట్ట అంటున్నావు? అప్పుడు చంద్రబాబు నాయుడు రాజధాని చూడలేడు, మేము చూస్తాం కావాలంటే. మీరు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఆపేసి రాజధాని లేకుండా చేశాడు, విధ్వంసం చేశాడు అంటున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ఎలా ఉందంటే? చంద్రబాబు నాయుడు గారు 2014 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి ఇక్కడ పెట్టినప్పుడు అప్పుడే దాని కేంద్రంలో పెట్టి ఇదే శాశ్వత రాజధాని చెప్పాలి, ఇది తాత్కాలిక బిల్డింగు, ఇది బాత్రూమ్ బిల్డింగు, ఇది ఈ బిల్డింగు అని సర్వనాశనం డబ్బులు చేశాడు.